హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ డి వ్లాగ్స్. ఇవాళ యుద్ధం అంటే తుపాకులు బాంబులు మాత్రమే కాదు, కొన్ని యుద్ధాలు ఎవరికి కనిపించకుండా జరుగుతాయి. ఆ యుద్ధాల్లో పోరాడే వాళ్ళకి పేరు ఉండదు, గుర్తింపు ఉండదు, కానీ వాళ్ళ వల్లే దేశం అనేది సేఫ్గా ఉంటుంది. అలాంటి ఒక రహస్య యోధుడి కథే దురంధర్. ఈ దురంధర్ మూవీ రీసెంట్గా హిందీలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. స్టోరీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీలో హీరో పేరు రణ్వీర్ సింగ్. అతని క్యారెక్టర్ పేరు వచ్చి హంజా. అతని జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. అతనికి తల్లి, తండ్రి, కుటుంబం ఎవరూ ఉండరు. పోలీస్ రికార్డ్స్లో కూడా అతని పేరు ఉండదు. దేశం కోసం పనిచేయడమే అతని జీవితం. సినిమా స్టార్టింగ్లో హంజా పాకిస్తాన్లోని కరాచీ నగరంలో ఒక క్రిమినల్ గ్యాంగ్లో అండర్ కవర్గా జీవిస్తూ ఉంటాడు. అతడు బయటికి నేరస్తుడిలా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం దేశం కోసం ప్రాణాలు పెట్టే వ్యక్తిగా ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో విలన్ ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ ఈ మూవీలో విలన్గా అక్షయ్ ఖన్నా నటించాడు. అతని క్యారెక్టర్ పేరు వచ్చి రెహమాన్ డకాయిత్. బయటకు చూస్తే అతను ఒక పెద్ద నాయకుడిలా కనిపిస్తాడు. ప్రజల కోసం మాట్లాడతాడు, శాంతి ఐక్యత గురించి ప్రసంగాలు ఇస్తాడు. కానీ నిజం ఏంటంటే, అతను దేశంలో జరుగుతున్న అల్లర్లకి, హత్యలకి, బాంబ్ ప్లాంట్స్కి అంతా సూత్రధారి అతడే. తుపాకీ పట్టుకోడు, కానీ అతనికి మెయిన్ ఆయుధం వచ్చి భయం అన్నమాట. అతని ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ప్రజలను భయపడితే వాళ్ళను ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అనుకుంటాడు. ఇక్కడ మనకు మరొక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అతని పేరు సంజయ్ దత్. ఈ మూవీలో అతని పేరు వచ్చి వీరేంద్ర ప్రతాప్ సింగ్. ఇక్కడ కథ మరింత డెప్త్కి వెళ్తుంది. అతడు ఒకప్పుడు దేశం కోసం పనిచేసిన మాజీ మిలిటరీ ఆఫీసర్ అంట. కానీ ఇప్పుడు చట్టాల మీద అతనికి నమ్మకం లేదు. అతడు ఏమి నమ్ముతాడంటే, దేశాన్ని కాపాడాలంటే కొన్నిసార్లు తప్పిదారిలో నడవాల్సిందేనని. రెహమాన్ చేసే పనులకి డబ్బు, ఆయుధాలు, మనుషుల్ని సప్లై చేసేది వీరేంద్రనే. అతడు పూర్తిగా చెడ్డవాడు కాదు, అలాగని పూర్తిగా మంచివాడు కాదు. నెక్స్ట్ సీన్లో అసలు మిషన్ స్టార్ట్ అవుతుంది. ఇండియా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం దేశాన్ని లోపల నుంచి కూల్చే పెద్ద ప్లాన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ మిషన్ను హీరో హంజాకి అప్పగిస్తారు. అప్పటి నుంచి హీరో తన పనిని మొదలు పెడతాడు. ఇక్కడ నుంచి సినిమా వేగం అనేది పెంచుతుంది. నైట్ టైమ్స్లలో గన్ ఫైట్స్, కార్ చేదులు, అలాగే చీకట్లో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ అనేటివి, ఇలా ఎన్నో రకరకాల ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎన్ని జరిగినా కానీ హీరో తప్పించుకుంటూ అతను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన టార్గెట్ని ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ గేమ్లో హీరోకి విలన్ దగ్గరికి చేరుకుంటాడు అనే లోపే విలన్ తప్పించుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరోకి అర్థమవుతుంది, నేను వేటాడడం కాదు, విలనే నన్ను వేటాడుతున్నట్టు అనిపిస్తుంది అని. అతను ఒక బ్రెయిన్ గేమ్ ఆడుతున్నాడని హీరోకి అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడ స్టోరీలోకి ఇంటెలిజెంట్ లాంటి పర్సన్ ఒకడు ఎంటర్ అవుతాడు. అతని పేరే మాధవన్. ఇందులో అతని క్యారెక్టర్ పేరు వచ్చి అర్జున్ రావు. అతను ఒకప్పుడు రాలో చాలా పెద్ద ఆఫీసర్గా వర్క్ చేసి ఉంటాడు. ఇప్పుడు ప్రభుత్వానికి సలహాదారుడుగా నియమించుంటారు. అతడు ఎప్పుడు ఒకటి బలంగా నమ్ముతాడు, దేశాన్ని కాపాడేది కోపం కాదు, సరైన నిర్ణయమే అని. అర్జున్కి రెహమాన్ ప్లాన్ గురించి అయితే ముందుగానే అనుమానం ఉంటుంది. వీరేంద్రతో కూడా ఇతనికి పాత పరిచయం ఉంటుంది. హీరోని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు మాధవన్, భావోద్వేగాల్లో పడితే మిషన్ ఎప్పుడు విఫలం అవుతూ ఉంటుందని. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఒక బాంబ్ బ్లాస్ట్లో హీరోకి మెంటర్గా ఉన్న అతను చనిపోతాడు. అతనే హీరోకి చిన్నప్పటి నుంచి ట్రైన్ చేసిన వ్యక్తి. ఈ సంఘటన హీరోని పూర్తిగా మార్చేస్తుందన్నమాట. ఇప్పటి వరకు యంత్రంలా పనిచేసిన హీరో మొదటిసారి బాధపడతాడు. అప్పుడు అర్జున్ రావు హీరోతో అంటాడు, కోపంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు, అది దేశానికే ప్రమాదం అని చెబుతాడు. అప్పటి నుంచి హీరో అతన్ని సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉంటాడు. ఒకరోజు వీరేంద్రకి ఎదురుగా వెళ్ళి నిలబడి అప్పుడు అతడు హీరోతో అంటాడు, నీలా నిజాయితీగా ఉంటే ఈ దేశం ఇంతకాలం నిలబడేది కాదు అని. అప్పుడు హీరో అతన్ని అడుగుతాడు, దేశం బతికిన న్యాయం చచ్చిపోతే అది ఒక గెలిపేనా అని అంటాడు. ఇద్దరు కొంతసేపు మాటలతోనే యుద్ధం చేసుకుంటారు. చివరికి సంజయ్ దత్ని అరెస్ట్ చేయిస్తాడు హీరో. చివరికి కథ క్లైమాక్స్కి వస్తుంది. ఇప్పుడు అసలు గూస్ బంప్స్ వచ్చే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. చివరి ఫైట్ తర్వాత విలన్ పూర్తిగా ఓడిపోతాడు. గన్ హీరో చేతిలోకి వస్తుంది. అయినా కూడా విలన్ అస్సలు భయపడడు.
అతని ముఖంలో పశ్చాత్తాపం ఎక్కడా కనిపించదు. అతడు నవ్వుతూ అంటాడు, "నన్ను చంపితే కథ ముగిసినట్టే అని అనుకుంటున్నావా?" అని అడుగుతాడు హీరోని. ఆ మాటలతో హీరో అడుగుతాడు, విలన్ ఇంకా మాట్లాడుతూ, "నేను ఇంకా వ్యక్తిని మాత్రమే కానీ నా ఆలోచనలు నువ్వు చంపలేవని" అంటాడు. అతని ముఖంలో భయం లేదు. అప్పుడే నెమ్మదిగా విలన్ తన జేబులో నుంచి ఒక సిగరెట్ తీస్తాడు. హీరో గట్టిగా అరుస్తాడు, "ఇప్పుడు కూడా డ్రామా చేస్తున్నావా" అని. అప్పుడు అతను ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా సిగరెట్ నోట్లో పెట్టుకొని లైటర్ వెలిగిస్తాడు. చీకట్లో ఒక చిన్న పొగ. పొగ ఆకాశంలోకి ఎగిరిపోతూ ఉంటుంది. అతడు గాఢంగా ఒక పఫ్ తీసుకుంటాడు. "చూడు హంజా, నువ్వు నన్ను ఓడించావు. కానీ నన్ను భయపడేలా చేయలేకపోయావు." చాలా చావు దగ్గరకు కూడా అతను ఆలోచనలు ఎంత డేంజర్‌గా ఉన్నాయో మనకిక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ మాటలతో సిగరెట్ నేలపై పడేస్తాడు. అదే క్షణంలో హంజా ట్రిగ్గర్ నొక్కుతాడు. రెహమాన్ అక్కడికక్కడే చనిపోతాడు. కానీ అతని చివరి సీన్‌లో అతను ప్లే చేసిన యాటిట్యూడ్ అయితే సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. సిగరెట్ పొగల అతని ఆలోచనలు కూడా గాలిలో కలిసిపోయినట్టు అనిపిస్తుంది మనకి. అప్పుడు మనకొక ఫీలింగ్ అనేది కలుగుతుంది. విలన్ చనిపోయాడు కానీ భయం ఇంకా అలానే ఉంది అని. అదే మనకు ఈ మూవీలో 'ధురంధర్' విలన్ యొక్క గొప్పతనం అన్నమాట. చివరికి హంజా మళ్ళీ చీకటిలోకి కలిసిపోతాడు. మళ్ళీ ఇంకో కొత్త మిషన్ కోసం. చివరగా స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది 'ధురంధర్' మళ్ళీ వస్తాడు అని. అయితే మనం ఇంగ పార్ట్ 2 మూవీ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీతో బాలీవుడ్‌కి మంచి హిట్ అయితే పడిందని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థాంక్ యూ. బాయ్.